ఒకటి నిజం. కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా సరే, కనికట్టు అన్నట్టుగా నాటకాలాడటం అన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో పక్కా పచ్చి నిజం. ఒక్కొక్క బస్సుకి ఇప్పుడు ప్రైవేట్ బస్సుకి ఎవరన్నా 800, 900కి విజయవాడకొచ్చారా? వైజాగ్‌కి 1500కి వెళ్లారా? లేదే. 3000, 4000, 5000. పోనీ ఇదేదో చాటుగా జరిగిందా? ఓపెన్‌గా ఆన్‌లైన్‌లో. నిద్రపోతోంది రవాణా శాఖ. మొక్కుబడిగా ఓ నలుగురి మీద కేసులు. అది గూడా తస్మదీయుల మీద కేసులా? అస్మదీయుల మీద కేసులు. అంటే తస్మదీయుల మీద కేసులు. వ్యతిరేకుల మీద కాస్త కేసులు. అదే సందర్భంలో బస్సులు సక్రమంగా కల్పించారా అంటే తెలంగాణ నుంచి 6,500 సర్వీసులు ఆంధ్రాకి వేసి డబ్బులు సంపాదించుకుంటే, ఆంధ్ర నుంచి కేవలం 200 అదనపు సర్వీసులు, రెగ్యులర్ సర్వీసులు కాకుండా 200 అదనపు సర్వీసులు పెట్టి, మిగతాదంతా ప్రైవేటోడు దోచుకోవడానికి సహకరించారు అన్నటువంటిది సాక్షి రాసుకొస్తున్నటువంటి వార్త. ఇది నిజమా? కాదా? నిజమైతే లెక్క చూపించండి. అదే సందర్భంలో అబద్ధమైతే ఆ లెక్క చెప్పాలి. కానీ మెయిన్ ఒకటి మాత్రం నిజం. రేట్లు అధికంగా ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తుంటే చేతకాక చేష్టలుడిగి చూసినటువంటిది. నాడు 14 నుంచి 19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం, 19 నుంచి 24 దాకా తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 24 నుంచి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం. దీన్ని ఎలా సమర్థించుకుంటారో కాస్త సిగ్గుపడుతూ ఆలోచించుకుంటే బెటర్.